హాయ్ హలో నమస్తే అండి. నా పేరు మాధవి. ఈరోజు నరసింహ జయంతి. వైశాఖ మాసంలో శుక్లపక్షంలో వచ్చే చతుర్దశిని నరసింహ జయంతి పర్వదినంగా జరుపుకోవడం అనేది జరుగుతుంది. ఇది అనాదిగా వస్తున్న సాంప్రదాయము. ఈరోజు సాయంత్రం సంధ్యా సమయంలో నరసింహస్వామిని పూజిస్తారు. ఎందుకంటే వైశాఖ శుక్ల చతుర్దశి రోజు సాయంకాలం అసుర సంధ్య వేళలో అనగా సూర్యాస్తమయం జరుగుతున్నప్పుడు హిరణ్యకశిపుడు స్తంభాన్ని 2 చేతులతో గుద్దడం వలన స్తంభం 2గా చీలి దాని నుంచి నరసింహస్వామి ఆవిర్భావం అనేది జరిగింది. నరసింహస్వామి తన నఖములతో అనగా గోళ్లతోటి హిరణ్యకశిపుని చీల్చి చెండాడిన రోజు ఈ నరసింహ జయంతి. కుజునికి అధిపతి కూడా నరసింహస్వామి. కుజునికి 9 సంఖ్య అంటే చాలా ఇష్టము. అందుకని నరసింహస్వామికి 9 ఒత్తుల దీపాన్ని పెట్టుకున్నట్లయితే స్వామివారి అనుగ్రహానికి పాత్రలవ్వగలరు. జాతకంలో ఏవైనా కుజదోషాలు ఉంటే వాటి నుంచి బయటపడవచ్చు. దీర్ఘ అనారోగ్యాలు, దృష్టి దోషాల నుంచి కూడా బయటపడవచ్చు. ఇంటికైన యజమాని నరసింహ జయంతి రోజు సాయంత్రం 9 ఒత్తులతో దీపం పెట్టి నరసింహ గాయత్రి చేసుకున్నట్లయితే వారికి చాలా మంచి జరుగుతుంది. అవరోధాలు, అపాయాలు, దృష్టి దోషాలు మొదలైన వాటి నుంచి కాపాడబడతారు. ఇంటికి కూడా చాలా మంచిది. నరసింహస్వామికి ఎర్రని పుష్పాలంటే చాలా ఇష్టము. ఎర్రని మందారాలు, ఎర్ర గన్నేరు, పారిజాతము, సంపెంగలు, తులసి అంటే చాలా ఇష్టము. వీటితో పూజ చేసుకోండి. నరసింహస్వామికి పానకము, వడపప్పు అన్న చాలా ఇష్టము. ఇవిగాక మీకు వీలైతే వెన్న, అటుకుల పాయసము, పులిహోర, నేతితో కూడిన పిండి వంటలు ఏవైనా కూడా నైవేద్యం పెట్టుకోవచ్చండి. సాయంత్రం 9 ఒత్తులతో పూజ చేసుకునేటప్పుడు నరసింహ గాయత్రి చేసుకోండి. ఓం వజ్రనకాయ విద్మహే తీక్ష్ణ దంష్ట్రాయ ధీమహి తన్నో నరసింహ ప్రచోదయాత్. ఓం శ్రీ లక్ష్మీ నారసింహాయ నమః.